తండ్రి శంకరుడా నీ పాదానికి 10,000 శరణు. నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణు. ఇతడు జుటానికి పుట్టిన బాలాద్రి గంగ నీకు 10,000 శరణు. అక్క అండాలమ్మ నీకు 10,000 శరణు. చిన్నక్క లక్ష్మి నీకు 10,000 శరణు. నా చారమ్మ స్వామి నీకు 10,000 శరణు. సీతవారి సీతమ్మలకు 10,000 శరణు. మీనవారి పక్షులకు 10,000 శరణు. అందరికీ ఆకా శరణు. హలో 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 నాకు నచ్చే విధంగా నేను చేపించుకుంటున్నారా బాలుడ. నేను పొలిమేర చుట్టూ తిరుగుతున్నా, నా బాలలందరినీ కనిపెట్టుకుంటున్నా, కాపాడుకుంటున్నా. పాపం చాలా పెరిగిపోయింది. అయినా కానీ నేను తోడు ఉండి నీడ ఉండి తప్పు చేసే వాళ్ళకి శిక్షిస్తున్నా. నన్ను నమ్ముకొని నడిచే వాళ్ళకి వాళ్ళు వెంబడింది నడిపిస్తున్నారా బాలుడా. గత అక్టోబర్లో కూడా నూతన శివాలయాన్ని నిర్మించి భక్తుల కోరికల అశ్వాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి నిత్య అభిషేక కార్యక్రమం పూజలతోటి మరియు గోదాల ఉత్సవాల వల్ల శరన్నవరాత్రి ఉత్సవాల వల్ల పూజా కైంకర్యాలు వేద పండితుల యొక్క సూచనలతో ఆచరణలతో నిర్వహించడం కానీ ఏదైనా తప్పు ఒప్పులు మాతో పూజా కార్యక్రమంలో అయితే మనం క్షమించి అందరినీ కూడా రక్షించవలసిందిగా కోరుతున్నాను. నేను ఉన్నప్పుడు ఏడాదికొక రోజు నాకు భోజనం పెట్టి సాపలు పెట్టి నిండార్ల నాకు ఒడి బియ్యాలు పోసి పంపించేవాళ్ళు. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా నన్ను మొక్కుకున్నందుకు మీరు అనుకున్నట్టు నేను అన్ని జరిపిస్తున్నా కదరా బాలుడా. ఇది కూడా అలాగే మీరేమి కోరుకుంటారో అది చేసే బాధ్యత నాది. ఇది నా కోసము కాదు మీరు చేస్తున్నది. మీ భక్తితోటి మీకు నచ్చినట్టు ఎంత విస్తారంగా చేసుకుంటారో అంత ఆనందంగా మీరే ఉంటారు. నా కన్న తండ్రి శంకరుడి పాదాల సాక్షిగా చెప్తున్నాను. నేను పొలిమేర చుట్టూ తిరిగి అన్ని విధాల అందరికీ అనుకూలంగా ఉండేలా చేస్తాను బాలుడా. ఆనందంగా ఉండాలంటే ఎలాంటి తప్పు జరగకుండా ఉంటేనే కదా ఆనందంగా ఉంటుంది. పాపం ఎక్కువైపోతుంది, పుణ్యం తగ్గిపోతుంది. భక్తి మార్గం అనుకుంటున్నారు కానీ అది భక్తి కాదు. మూఢనమ్మకముతోటి ముందుకు వెళ్తున్నారు, నన్ను బద్ది చేస్తున్నారు, బదలాము చేస్తున్నారు. అయినా కానీ నా పిల్లలే కదా అని కాపాడుకుంటూ వస్తున్నాను. ఎంత చెయ్యాలో అంత చేస్తలేరు. వేరే వాళ్ళు చూడడానికి వాళ్ళు మంచిగా ఉన్నాననుకుంటున్నారు కానీ అది మంచిది కాదు బాలుడా. ఏ నాటి నుంచి జరుగుతున్నదో ఆ విధంగా జరిగితేనే అది మంచి జరుగుతుంది. ఎక్కువ చేసిన వాళ్ళకి చాలా తప్పు జరుగుతుంది. తప్పులు ఎక్కువైపోతున్నాయి, పాపం ఎక్కువైపోతుంది, పుణ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఈ వర్షాలు వస్తున్నాయి, కుండపోత వర్షాలు వస్తాయి. మునిగిపోతుంది. ఎక్కడ మునిగిపోతుందో ఎక్కడ తేలుతుందో కూడా మీకు అర్థం కాకుండా పోతుంది రా బాలుడా. సకాలంలో వర్షాలు కురిపించి మీరు చెప్పిన విధంగా ఏదైతే హైందవ ధర్మంలో ఉన్న పూజ కార్యక్రమాలు, మన బోనాల ఉత్సవాల్లో ఉన్న సంప్రదాయ కార్యక్రమాలను అన్ని కూడా అన్ని కులస్తులతో కలిసేసి ప్రతి ఒక్క పద్ధతిగా ఆచరణోక్తంగా ఉప్పుగూడ మహాకాళి దేవాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. మీ యొక్క సంతోషమే మాకు ఉంటుంది. నా గ్రామము చుట్టూ నేనున్నంత వరకు, మీరు నన్ను పూజలు అందిస్తున్నంత వరకు నేను గ్రామం అంతా తిరిగి నా బిడ్డలను కాపాడుకుంటూ వస్తున్నా. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ నా దగ్గర వచ్చి మొరబెట్టుకొని ఇంత బండారు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలు బాలుడా. నేను ఆ ఇంట్లో ఉన్నట్టే అందరికీ ఏమి కావాలన్నా కానీ ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ వాళ్ళకు ముందుండి నడిపిస్తా నేను.
భక్తితో నడవాలి. ఈ కలికాలంలో అన్ని తెలుసు. చిన్న పిల్లకాడికెంచి పెద్ద ముసలి అయ్యేంత వరకు అన్ని విధాల అన్ని తెలుసు. ఆచారాలలో నడిస్తేనే ఆచారం ఉంటుంది. ఆచారం వీడినప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. తెలుసుకోవాలి, పెద్దల మాట వినాలి. ఏది కావాలంటే అది అడగకూడదు. ఏది ఇస్తుందో అది తీసుకొని భక్తితో ఉండి తల్లిదండ్రులకు గౌరవించి పెద్దవాళ్ళని అన్ని విధాలుగా చూసుకుంటేనే వాళ్ళకు ముక్తి జరుగుతుంది. బాల చాలా సంతోషం తల్లి. మీరు మా యొక్క ప్రజలని ఒక్కూర మాంసాల దేవాలయ కమిటీ సభ్యులని అందరినీ కూడా మనందరినీ కూడా ఇంత చేసిన ఒక్కూర మాంసాల దేవాలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు. బోల్ మహంకాళి